నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినమంతట్లో ఈ భూమి మీద మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో సంగముగా నీ వాక్యం ధ్యానించిన నిమిత్తమై మమ్మల్ని నీ పరిశుద్ధాలయంలో నీకు సమకూర్చిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఇటు గొప్ప ధనికరమైన సమయాలు భూమి మీద నీ ప్రజలమైన మాకు ఇంకను అనుగ్రహిస్తూ వస్తున్న నీ ప్రేమను బట్టి మరొకసారి స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన విలువైన నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంక నీ ఉద్దేశం ఉన్న వారు జత చేయబట్టకు సహాయం చేయండి. సంతోషంతో నీ వాక్యం ధ్యానించట కృపనివ్వండి. దేవా, నీ యొక్క ప్రత్యక్షత, నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క సన్నిధి యొక్క సంతోషంతో మమ్మల్ని నింపండి. మీరే మా మధ్య సింహాసనాసీనుడు వెండి మాతో ముచ్చటించి మాట్లాడండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని పోషించండి, మమ్మల్ని భద్రపరచండి. మేటకు నీ మహిమ కొరకు మేము జీవించుకొని సాగు నిమిత్తమై మా పక్షంగా నీ ఉద్దేశములు కనుపరచండి. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతలో చాలిన దేవుడు కొనండి. దేవ, మీ సన్నిధి నీ ప్రజలతో ఉంచండి. ఆయా చోట్ల ప్రత్యేక కోడికలు, చిన్న బిడ్డల మధ్య, అవనస్తుల మధ్య, పరిశుద్ధ సమాజ కోడికలు, సహోదరుల కోడికలు ఇలా జరుగుతూ ఉంటుండగా ఈ యొక్క సెలవు దినాల్లో ఆయా చోట్ల కూడా మీ సన్నిధి నీ ప్రజలతో ఉంచండి. మేటకు ఈ సాయంకాలపు వేళ నీ సన్నిధితో, నీ వాక్యంతో మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నాలుగు 414 పాట పాడదాం. పాత పాటలో 411. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వామిచటనే విడువావలెన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, యాత్రికులం ఈ దుష్టాలోకములు, వాడులోకములు మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టాలోకములు, వాడులోకములు మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనిదము, జాగ్రత్తగానే నడుచుకొనిదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, కష్టబాధలచే బ్రతుకంతని కన్నీళ్ళు, నిరాశ, నిస్పృహలమయము. కష్టబాధలచే బ్రతుకంతని కన్నీళ్ళు, నిరాశ, నిస్పృహలమయము. కరుణా కటాక్షము నమ్మేదము, కరుణా కటాక్షము నమ్మేదము.
మేదము క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము లోకమును విడచి వెళ్ళవలెనుగా ఎంతవరకు ఈ భువి అందుండెదమో సైతానుతో సదా పోరాటమేగా ఎంతవరకు శత్రుని తంత్రాల నెరిగితిమి ధైర్యముతోని కొనసాగేదాము ధైర్యముతోని కొనసాగేదాము లోకమును విడచి వెళ్ళవలెనుగా గతమునంతటిని మరచిపోయేదము గురి యొద్దకానందముతో వెళ్ళేదాము గతమునంతటిని మరచిపోయేదము గురి యొద్దకానందముతో వెళ్ళేదాము మార్గాన వచ్చేటి శ్రమలానొచ్చి మార్గాన వచ్చేటి శ్రమలానొచ్చి అర్హులమౌదం బహుమానముందం అర్హులమౌదం దేశాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము మన ఈర్ష్య కపట దేశాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము నిష్కాళకులమై శుద్ధులమై నిష్కాళకులమై శుద్ధులమై పరిపూర్ణతాను చేపట్టుదాము పరిపూర్ణతాను చేపట్టుదాము లోకమును విడచి వెళ్ళవలెనుగా కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చు అందుచే మనం సిద్ధపడెదము అందుచే మనం సిద్ధపడెదము లోకమును ఆత్మీయ నేత్రాలతో చూచేదాము ఎంత అద్భుతము సౌందర్య నగరం ఆత్మీయ నేత్రాలతో చూచేదాము ఎంత అద్భుతము సౌందర్య నగరం ప్రభువు చెంతకు వెళ్ళేదాము ప్రభువు చెంతకు వెళ్ళేదాము విజయోత్సవముతో ప్రవేశించేదము విజయోత్సవముతో
ప్రవేశించేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వమిచ్చటనే విడువవలెన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. పాట సంఖ్య 738, 722 పాత పాటలు. 738, 722. నీ మందిరమునందు నివసించేవారు తండ్రి. మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు, ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారే ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలముందువారు ధన్యులు, ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పు కలిగిన వారు ధన్యులు. ఆత్మా విషయమై నీతి కొరకు దీనులుగా ఉన్నవారే ధన్యులు.
స్థిరమునం నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. హృదయాశుద్ధి కనికార్యము కలిగి ఉన్నవారే ధన్యులు. సాత్వికులు సమాధాన పరచువారే ధన్యులు. హృదయాశుద్ధి సమాధాన పరచువారే ధన్యులు. మందిరమునం నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు. క్రీస్తు కొరకు శ్రమనందుచు నిందింపబడువారే ధన్యులు. మీ మీద చెడు మాటలు పలుకునప్పుడే ధన్యులు. క్రీస్తు కొరకు శ్రమనందుచు నిందింపబడువారే ధన్యులు. మీ మీద చెడు మాటలు పలుకునప్పుడే ధన్యులు. ఈ మందిరమునం నివసించువారు ధన్యులు. క్రీస్తు నిమిత్తం వాక్యం చదివి ధ్యానించేవారే ధన్యులు. రాయబడిన వాక్యం విని కైకొనువారే ధన్యులు. సత్యం కలిగి
ప్రభు యేసు క్రీస్తు నందు మృతి నొందు వారందరును ధన్యులు. పరలోకంలో చేరుటకు రక్షణ కలవారే ధన్యులు. ప్రభు యేసు క్రీస్తు నందు మృతి నొందు వారందరును ధన్యులు. నీ మందిరమునందు నివసించు చూచినము వారి కంటే చూడకనము వారి ధన్యులు. ప్రియ సోదరా ప్రియ సోదరి నిరీక్షణలుంచుము. చూచినము వారి కంటే చూడకనము వారి ధన్యులు. ప్రియ సోదరా ప్రియ సోదరి నిరీక్షణలుంచుము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వల్ల బలముందు వారు ధన్యులు ధన్యులు. నీ వల్ల బలముందు వారు ధన్యులు ధన్యులు. వాక్యపట్నం కొరకే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తు తగ్గలేదు. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండిన గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కనులెదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి
ఇక ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయాన్ని ధ్యానించిన నిమిత్తమై నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చుని ప్రేమను పెట్టున్నాను. తరములు వెంబడి తరములు దాటిపోతున్నప్పుడు నీ ప్రజల ఎడల నీ ప్రజలు నడిపించబడు నిమిత్తమై నీవు ఏర్పరిచిన నాయకుని వెంబడి నాయకుడు మార్చి ఉన్న మీ కార్యములు కొనసాగించే నిమిత్తమై నీ ఉద్దేశము నీ క్రమం మరి ఒకసారి మాకు చూపిస్తున్న నీ ప్రేమను బట్టి పొందుతున్నాం. ఎంత దినాలను మేము కూడా సంఘముగా నీ యొక్క విలువైన రక్తం చేత పరిశుద్ధపరచబడి నీ కుమారుని యొక్క విలువైన బలియాగం చేత ఆయన శరీరంలో చేర్చబడిన మేము ఆయన పోలికలోనికి మార్చబడి మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొని సదాకాలం నీతో ఉన్న నిమిత్తమై సిద్ధపరచబడవలసిన మేము ఈ వాక్యం బట్టి ధైర్యం కలిగి బలము కలిగి సంతోషం కలిగి కొనసాగు నిమిత్తమై మరొకసారి అధ్యాయాన్ని మా ముందుకు తెచ్చినాం. అటు ఈ అధ్యాయంలో మేమేమి నేర్చుకునవలను సమయోచితమైన జ్ఞానంతో సహాయంతో ఆలోచనతో మాటలతో జీవముతో మమ్మల్ని నింపండి. ఇది ఇశ్రాయేలు కొరకే వారి నాయకుడు అయితే మా కొరకు ఏమవుతుందో అది జ్ఞాపకం చేసుకోవడం నీ ఆత్మ ద్వారా నడిపించి కాని సంగతులను దూరపరచు. నిలబడి నీ దాసుని నిష్ప్రయోజ దాసుని ఖాళీ చేసుకుంటుండగా మీ ఆత్మతో నింపండి. బలహీనపరచుకుని దేహాన్ని బలపరచండి. నీ ప్రజల కొరకు యోగ్యమైన పాత్రగా వాడుకున్నాడు. ఇప్పుడు వచ్చి నీ ప్రజలు నీ దృష్టికి విలువైన వారు నీ ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమగల సంఘంగా నిలవబెట్టబడిన నిమిత్తమై నీ పరిశుద్ధ లేఖనాలతో నీ ప్రజలను దర్శించండి. ఏ బైబిల్ జ్ఞానం కానీ మానవ సంబంధమైన సంగతులు కానీ మా మధ్యకి రాకుండా కృపనివ్వండి. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మోషేను దేవుడు ఎలాగూ నడిపిస్తూ వస్తున్నాడో మనం చూస్తున్నాం. అలాగే మోషే ఎలాగూ ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరుస్తున్నాడో కూడా చూస్తున్నాం. మోషే కావచ్చు, అబ్రహాం కావచ్చు, దావీదు కావచ్చు, చివరికి యేసుక్రీస్తు ప్రభువును కావచ్చు, వారికి అప్పగించబడిన మంద విషయమైన బాధ్యత, అబ్రహాం విషయంలో తన ఇంటిని గురించిన బాధ్యత, తన పిల్లలే కావచ్చు, ఇంట పుట్టి అలవర్చబడిన దాసులే కావచ్చు, ఏదైనప్పటికీ ఇంటి వారి విషయమే చెప్తున్నాడు. అలాగే యాకోబు, ఇస్సాకు, ముందుగా ఇక్కడ మోషే అప్పగించబడిన ప్రజలు. ఈ దైవికమైన మార్గములో వారు నడుచుకున్న నిమిత్తమై ప్రజలు దేవుడు ఏర్పరచుకున్న దైవిక సాధనం. అబ్రహాం విషయంలో 18వ అధ్యాయంలో దేవుడే చెప్పాడు. తన ఇంటి వారికి అందరికి బాగా నేర్పించాడు అబ్రహాం. అలాగుననే చక్కబెట్టాడంతా. తాను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోకముందే చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం, అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగను, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఏ విధంగా అంటే, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను నేను. కాబట్టి దేవుడే చెప్తున్నాడు అబ్రహామును గురించి. తన సంగతి అంతా చెప్పాడు. అబ్రహామును స్నేహితునిగా చూచి తన మనసులోని సంగతులు చెప్పాడు, దాచలేదు.
కారణం చెప్తున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించబడిన అబ్రాహాము సంతానం, వాని ద్వారా సర్వభూమి ఆశీర్వదించబడాల. దాని కొరకే ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. తన ఇంటి వారందరినీ సిద్ధపరిచాడు. యెహోవా ఆజ్ఞలు గైకొన్నట్లు నీతి న్యాయములు జరిగించేటట్లు వారిని సిద్ధపరిచి వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతని గురించి తెలుసు, నాకు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. అలాగే చేశాడు. ఆ తర్వాత అనేక సంగతులు వారి జీవితాలు సంభవించినాయి. సంభవించిన తర్వాత కూడా ప్రభు కొరకు నమ్మకంగా నిలబడ్డాడు. తన కుమారుడైన ఇస్సాకును ఏ వాగ్దానం అయితే ఇక్కడ చేయబడిందో ఆ వాగ్దానమునకు అనగా దాని కొరకు ఇవ్వబడిన కుమారుణ్ణి ఇస్సాకుని వాగ్దానం చేసినవాడు, ఇచ్చినవాడు అడగ్గా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ కారణం చేత స్థిరపరచబడి ఆ తర్వాత నిండు వృద్ధాప్యమందు ఇల్లంతటిని చక్కబెట్టాడు. తర్వాత వారిని సిద్ధపరిచాడు. తనకున్నదంతా ఇస్సాకు ఇచ్చాడు. ఆ సంగతులు మనం చూస్తాం. అంటే దైవికమైన, ఒకవేళ ఇష్మాయేల్ అబ్రాహాముకి ఇష్టడు కావచ్చేమో, ఇస్సాకు వాగ్దాన రూపకమైన వాడిగా పుట్టిన తర్వాత దేవుని వాగ్దానాన్ని అనుసరించి ఇస్సాకును ప్రేమించాడు. కానీ అంతకుముందు జ్యేష్ఠ కుమారుడిగా పిలువబడేవాడు ఇష్మాయేల్, లేక లేక పిల్లవాడు ఇష్మాయేల్, ఇస్సాకు కాదు. ఇష్మాయేల్తోనే ఎక్కువ అబ్రహాము సంతోషించింది కనపడుతుంది లేఖనాల్లో, ఇస్సాకు కాదు. అయితే దేవుడు దర్శించి వాగ్దాన రూపకమైన పుత్రుని ఇచ్చిన తర్వాత, దాని విషయమై ప్రభు సంధించిన తర్వాత మాత్రం ఇష్మాయేల్ కాదు, ఇప్పుడు ఇస్సాకే. అయితే అంతవరకు మాత్రం ఇష్మాయేల్ మీద సాధారణమైన సామాన్యమైన ప్రేమ కాదు, విపరీతమైన ప్రేమ అబ్రాహాము. కానీ ఇస్సాకు వచ్చిన తర్వాత ఇస్సాకును బట్టి కాదు, మనిషిని బట్టి కాదు, వాగ్దానాన్ని బట్టి, దేవుడిని బట్టి యథార్థంగా ప్రేమించాడు. కాబట్టి దేవుడు అంటాడు, నీకొక్కడైన కుమారుడు నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు 22వ అధ్యాయం. ఎంత ప్రేమ కలిగిన ఇష్మాయేల్ దగ్గరికి వెళ్ళాడు. ఇస్సాకు ఇష్మాయేల్కి, లేదంటే ఇష్మాయేల్ ఇస్సాకుని ఇబ్బంది పెట్టినప్పుడు ఇష్మాయేల్ పంపించే, తల్లిని దాసితో కూడా పంపించే, దాసిని వాని కుమారుని వెళ్ళగొట్టి అన్నప్పుడు బెయేర్షెబాకు పంపిస్తే ఆయన మళ్ళీ వెళ్ళి బెయేర్షెబా దగ్గర ఉండేవాడు. బెయేర్షెబా ప్రాంతాల్లోనే తన గుడారం వేసుకున్నాడు. చూస్తాం అవన్నీ కూడా 21వ అధ్యాయం చివరి వచనాలు అనుకుంటా సంగతులు ఉంటాయి. ఇస్సాకును ప్రేమించాడు, దైవికమైన ప్రేమ ఆయనలో ఉంది, అది ప్రభు అక్కడ చూపించాడు. ఆ మాట ఎందుకు రాయాల్సి వచ్చిందంటే 22వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా అబ్రాహామును పరిశోధించాడు. ఎందుకు పరిశోధించాడు? ఏం తెలిసి పరిశోధించాడు? నీవు ప్రేమించు, నీకు ఒక్కడైన కుమారుడు, నీవు ప్రేమించేది ఇస్సాకే. ఎందుకంటే ముందు దాదాపు చూడండి 21వ అధ్యాయం 33వ వచనం. బెయేర్షెబా దగ్గరికి ఏం చేశాడు? అక్కడ ప్రార్థన చేసి అక్కడే కాపురం ఉన్నాడు. అక్కడే ఆ ప్రాంతం నుంచి ప్రభు పిలిచాడు. కాబట్టి తన ఇష్టత ఎక్కువగా ఉంది ఇష్మాయేల్ మీద. కానీ ఇష్మాయేల్ మీద తనున్న బాధ్యత కంటే ఇస్సాకు మీద ప్రభువుని బట్టిన ప్రేమ ఉంది కాబట్టి అంటున్నాడు 22వ అధ్యాయంలో. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు 22వ అధ్యాయం 1వ వచనం అబ్రాహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రాహాము అని పిలువగా అతడు చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించిస్తావు. కాబట్టి స్పష్టంగా మాట్లాడుతున్నాడు అక్కడ, నీవు ప్రేమించే ఇస్సాకు, వాడు ఒక్కడే నీ కుమారుడు. వాగ్దానాన్ని బట్టి భౌతికంగా ఇష్మాయేల్ని ద్వేషించలేదు అబ్రహాం, మరింత ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు భౌతికంగా. కాబట్టి ఈ సంగతులని జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఎందుకంటే దైవిక క్రమంలోనికి వచ్చిన తర్వాత దేవుని ప్రేమను బట్టి ఇస్సాకును ప్రేమించాడు. భౌతికమైన వాటి వలన కాదు, శరీర సంబంధమైన సంగతుల వల్ల కాదు,
శరీర సంబంధమైన సంగతులను బట్టి అయితే ఇష్మాయిల్ని ఎక్కువ ప్రేమించాడు. దేవుని మాటను బట్టి ఇస్సాకును ప్రేమించాడు. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే అబ్రాహాము లోబడ్డాడు. ఇప్పుడు కూడా నీ భార్య మాట విను, ఆమె చెప్పినట్టు చేయండి, లోబడ్డాడు దేవునికి. కాబట్టి అలాగని పట్టించుకుంటూనే ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇస్సాకు విషయం కూడా అలాగే చూస్తాం. ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగి వెళ్ళడం. ఆ తర్వాత యాకోబు విషయం అలాగైంది. సరే, ఇప్పుడు మోషే విషయం, దావీదు విషయం కూడా అంతే. దేవుడు మందిర నమూనా ఇచ్చాడు కానీ కట్టొద్దంటే, ఇవ్వకముందే కట్టొద్దు అన్నాడు. నీ చేతులు రక్తం ఒలికించాయి, వాడు కట్టడానికి లేదు నాతో చెప్తే, సరే మందిరం మీద ఉన్న మక్కువ చేత ప్రభు సన్నిధిలో నిలిచిన కారణాన్ని బట్టి మచ్చు నమూనా దావీదుకి ఇచ్చాడు దేవుడు. దానికి కావాల్సిన సామగ్రి అంతా సమకూర్చాడు, సిద్ధపరిచి చెప్తున్నాడు. వాడు పిల్లవాడు, వాడు కట్టబోవాలి ఏమి ఎవరికి? దేవునికి. అది పని చాలా గొప్పది. అయితే నువ్వు ఆయనకి జ్ఞానమే, వీళ్ళేత ప్రాయంగా ఉన్నాడు. ఈ మాటలు చెప్తూ సొలొమోను అక్కడున్న కుమారత్వాన్ని మార్చాడు. ఇప్పటివరకు నా కుమారుడు, దేవునికి వాడు కుమారుడై ఉండాలా. అవన్నీ కూడా రాజుల దినవృత్తాంతాల గ్రంథాలు స్పష్టంగా కనబడతాయి. మెటుకు తాను ఉద్దేశం ఏమంటే, తాను ఇచ్చాడు, తన దగ్గర ఉన్న అధిపతులందరితో కూడా మందిరం కొరకే ఇచ్చుటకై మనసు తీసుకొచ్చాడు. చివరికి అంటాడు, నీవు నాకు ఇచ్చిన దానిలో నుండి కొంత మేము నీకు ఇచ్చున్నామని చెప్పాడు. ఉద్దేశం ఏమంటే, అంతా సిద్ధపరిచి తర్వాత తరం కొరకు వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు 17వ అధ్యాయం యోహాను సువార్తలో సిద్ధం చేశాడు శిష్యుల్ని. 13, 14, 15, 16 అధ్యాయాల్లో సిద్ధం చేసి 17వ అధ్యాయంలో తండ్రికి అప్పగించి వెళ్ళిపోయాడు. వేరొకడు వస్తాడు, నేను వెళ్తే వస్తాడు, ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు, ఈయన వెళ్ళి ఆయన పంపిస్తాడు. దానికి సాదృశ్యంగా ఇక్కడ మోషేని తీసుకొస్తున్నాడు ముంగుర్తిగా. మోషే వెళ్ళిన తర్వాత మోషే ఎవరి మీద చేతులు పెట్టాడు? అనూను కుమారుడైన యోషువ. ఇప్పటికి ఏమయ్యాడు? ఆయన జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. కానీ ఏం చెప్తాడు? దేవుడు మోషేకి ఏ ధర్మశాస్త్రం, ఏ ఆజ్ఞలు, ఏ కట్టడలు ఇచ్చాడు అవే చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే, సాదృశ్యమే. యెహోషువ పరిశుద్ధాత్ముడు కాదు, మోషే యేసుక్రీస్తు ప్రభు కాదు, సాదృశ్యం అంతే. ఏదైతే తండ్రి చెప్పాడో, దేవుడు చెప్పాడో అదే మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దేవుడు కూడా చెప్పినప్పుడు స్పష్టంగా కొండ మీద చెప్పాడు. ఏమని? కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పుననే నువ్వు ఏం చేసినా అదే చేయాలి. కొండ మీద ఒక మాదిరి ఉంది, నీకు చూపించాను నమూనా, అదే చేయాలా, అలాగే చేయించాలా. ఇశ్రాయేలీయులకు అలాగే చెప్పు, వాళ్ళు కూడా అదే చేయాలా. అలాగుననే చేసిరి, అట్లే చేసిరి. కొండ మీద చొప్పున మాదిరి చొప్పుననే వారు మందిరమును నిలువబెట్టిరి రాయబెడుతూ వచ్చింది. ఆయా సందర్భాలు వాళ్ళేమీ నైపుణ్యం కలిగిన వారు కాదు, మోషే తప్ప. దేవుడే ఇచ్చాడు వారికి అది, ఆ నైపుణ్యత. ఉదాహరణకి బెస్లేలకు కానీ, అహోలియాబుకి కానీ ప్రజ్ఞా వివేకములు గల ఆత్మ ఇచ్చాడు వారికి. స్త్రీలకు కూడా అటు ఆత్మతో నింపాడు. వాళ్ళు వడికారు. వాళ్ళ ఆ యొక్క అద్దములు, ఇత్తడి సంగతులు, ఇత్తడి దాంతో చేయబడిన అద్దములు తీసుకుని వచ్చి ఇత్తడి గంగాళం దగ్గర దాన్ని చీటికై దాన్ని ఇచ్చారు. అది మనం చూస్తాం అక్కడ 30 సంఖ్యాకాండంలో, నిర్గమకాండంలో నా సంగతులు చూస్తాం, ధ్యానించినాం ఆల్రెడీ. కాబట్టి వారి వారి క్రమము చొప్పున దేవుడే ఆత్మతో నింపాడు, పని సంపూర్తి చేయబడింది. మెటుకు మోషే ద్వారా తండ్రి లేదంటే దేవుడు, అప్పుడు దేవుడు తన చిత్తమును ఇశ్రాయేలీయులకు చూపించాడు.
మోషే కొండ మీద చూపబడిన మాదిరి చొప్పునే చేశాడు, సొంతంగా ఏం చేయలే. యెహోవా మాట చొప్పునే చేశాడు ఏం చేసిన. సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు అలాగే కనబడతాడు. ఏ పని దేవుడు చెప్పాడో, నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం, నాకు అదే పానం, నేను దానికోసం పంపబడ్డా, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు అన్నాడు. చివరికి 17:4 ఏమంటున్నాడు యోహాను సువార్తలో? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చింది, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయలేదు, నీవిచ్చిన పనినే సంపూర్ణంగా చేశాను, దానివల్ల నిన్ను మహిమపరిచాను. స్వకీయ మహిమను వెతకలేదు, నీ మహిమ కోరాను కాబట్టి నీవిచ్చిన పని సంపూర్తిగా చేశాను. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన ఏం చెప్తాడు? ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, యోహాను 16 వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరుస్తాడు. కుమారుడేమో తండ్రి చెప్పింది, ముగ్గురు ఒకటే, మనకు అర్థమయ్యే రీతిలో అలా ప్రత్యక్షం చెప్పి పరుచుకున్నాడు దేవుడు. అయితే కుమారుడేమో తండ్రి చిత్తమే చేయుటకు నువ్వు నాకు ఇచ్చావు, మొత్తం చేశాను, నేను మహిమపరిచాను. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఈ మహిమ నువ్వేదైతే ఇచ్చావో, దేనైతే నేను నుంచి వింటున్నానో దాన్నే నేను వెలికిస్తున్నాను, దాన్నే చెప్తున్నాను. దానిని బట్టి నేను కూడా ఎవరిని మహిమపరుస్తున్నాను? కుమారుణ్ణి మహిమపరుస్తున్నాను. ఇదే క్రమం. ఇప్పుడు మోషే దేవుడు, మోషే యెహోషువ వాళ్ళ క్రమం కూడా అంతే. దేవుడు మోషేకి చెప్పిందే మోషే చెప్పాడు ఇశ్రాయేలుకి, సొంతంగా ఏం చెప్పలే. అది ధర్మశాస్త్రమే కావచ్చు, కట్టడలే కావచ్చు, న్యాయ విధులే కావచ్చు, వారి మార్గంలో నడిపించిన దైవిక క్రమమే కావచ్చు, అరణ్యంలో ఉన్న సంగమునకు ఇచ్చిన ధర్మశాస్త్రమే కావచ్చు, జీవవాక్యమే కావచ్చు, ఏదైనప్పటికీ సొంత మాటలు కాదు, దేవుడే ఇస్తే అది ఇచ్చాడు. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? ఏమి చేయబద్ధుడై ఉన్నాడు. దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడో అదే చేస్తున్నాడు. అదే చదివాం కదా ద్వితీయోపదేశకాండము 9:34. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని, పరిశుద్ధాత్మను వింటే వాక్య ప్రకారం యేసుక్రీస్తు ప్రభువుని సంతోషపెట్టి తండ్రిని మహిమపరుస్తాం. అదే క్రమం. వీరు యెహోషువ మాట విని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు చేశారు. అంటే యెహోషువ ఏం చెప్తున్నాడంటే, మోషేకు దేవుడు ఏం ఆజ్ఞాపించాడు అదే చెప్తాడు, వేరేమి చెప్పడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడంటే, వాక్యమై ఉన్న దేవుడు శరీరధారికి ఈ భూమి మీదకి వచ్చిన వాడిని మనకు ప్రత్యక్షపరిచిన నిమిత్తమై వాక్యంలో నుంచే, నా వాటిలో నుండి తీసుకుని మీకు తెలియజేస్తాడు, కానీ బయట నుంచి చెప్పడు. అదే ఇక్కడ స్పష్టముగా దైవిక క్రమాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. మోషే లేకపోవచ్చు, వాక్యం ఉంటుంది. నాయకుడు మారచ్చు, ప్రభు ఉన్నాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేసే సంగతి ఇశ్రాయేలీయుల పక్షంగా. ధర్మశాస్త్రం మారలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడును. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతికున్నాడు. ఆయనే మార్పు చెందడు. ఆయన సెలవు లేనిదే ఏది జరగదు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేని దేవుడు అక్కడితో అయిపోయింది, టైం తీసుకున్నాడు అంతే. తర్వాత యెహోషువ, మోషే వారికి దేవుడు కాదు. అందుకే మోషే సమాధిని కూడా దేవుడు మరుగు చేశాడు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు మోషే చెప్పాడు, నేను మీతో ఉన్నప్పుడు ఇలా ఉన్నారు సజీవులే, నేను సజీవుండే ఉండగానే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, నేను లేకపోతే వీళ్ళు ఇంకా వాళ్ళ ఆచారాలు వీళ్ళని పట్టుకుంటారు మీరు అంతే. ఇప్పుడు నా సమాధి ఎక్కడుందో తెలిస్తే అక్కడ మీరు ఏదో ఒకటి కడతారు. అక్కడ ఆల్రెడీ కట్టడం ప్రారంభమైపోయింది. 32వ అధ్యాయం నిర్గమాకాండంలో రూపాలు చేసుకోవడం మొదలు పెట్టారు. దేవుడు అంత ఖచ్చితంగా చెప్పిన అహరోనే చేశాడంటే ఇంకా మిగిలిన ప్రజల విషయం ఇంకేముంది. కాబట్టి దేవుడికి సమస్తం నెరిగిన వాడు,
నేటికి కూడా అది కనబడకుండానే దాని గురించి తెలపలేదు దేవుడు. అయితే ఒకటి మాత్రం స్పష్టం చేశాడు, దేవుడే సమాధి కార్యక్రమాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అది మనం చదివామాలి. అక్కడ ఏమని పాతి పెట్టినని రాశాడు, ఏమని రాశాడు? 6వ వచనం, మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడిను. ప్లేస్ చెప్పాడు కానీ ఎక్కడ ఉంది ఎవడికి తెలియదు. ఎందుకంటే వారు ఐగుప్తు సాంప్రదాయాల నుంచి వచ్చారు. దాన్ని మమ్మీ అట్లా భద్రపరిచి దాన్ని ఉంచేసుకుంటారు తరతరాలకి. ఇంకా వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు మోషే కోసం, ఎంతైనా క్రయం చెల్లిస్తారు. ఎందుకంటే మోషే సామాన్యుడు కాదు, ఇప్పుడు చనిపోయాడు కాబట్టి మరింత ఎక్కువగా విలువ. బతుకున్నప్పుడు మాట వినకపోయినా చనిపోయినప్పుడు సర్వసాధారణం ఏ మనిషి అయినా సరే. అందు నిమిత్తమై దేవుడు ఎవరికి దాని గురించి ఇవ్వలేదు, అది కాదు మనుషులకి. అందుకే యూదా పత్రికలో దానికోసం ప్రయత్నించిన దాని విషయం యెహోవా దేవుడిని గద్దించిన కాన్నారు కానీ త్వరపడే మాట్లాడడానికి అవకాశం లేదు. దాని విషయమై ఆ దైవ చిత్తానుసారం అది కొనసాగవలసిందే. ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మోషే విషయం అంత భద్రత తీసుకున్నాడు దేవుడు, మోషే యొక్క శరీరం విషయం. అయితే తన కార్యంలో ఆపడలే. యెహోషువ ఉన్నాడు. ప్రజలు ఎవడు యెహోషువ అంటే భౌతికమైన సంగతులను బట్టి చూస్తే మోషే లాంటి వాడు వెళ్ళిపోయాక ఇంకో నాయకుడిని ఊహించుకోలేరు, వారు జీర్ణించుకోలేరు. జరగదు అసలు అది. చూడండి, ఏదో భౌతికంగా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన ద్వారా పొందిన మేలులను బట్టి అనేక మంది ఎలాగో తట్టుకోలేకపోయారో ప్రాణాలు విడిచిపెట్టారు. మోషే అంతకంటే అంటే అలాంటి సంగతులు, ఆ యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను, అర్థమయ్యేదాని కొరకే. ఇది వేరు అది వేరు, కానీ తట్టుకోలేని పరిస్థితి మోషేకి, ఆ ప్రజలకి. మోషే లాంటి నాయకుడు ఒకవేళ వీళ్ళు సామాన్యమే, కొద్ది సంవత్సరాలు. అక్కడ అలా కాదు. ఐగుప్తులో నుండి విడిపించి దేవుని ఉగ్రత నుంచి కాపాడి ఎర్ర సముద్రాన్ని నుంచి దాటించి వాక్యం ఇచ్చి మన్నా ఇచ్చి బండ నుంచి నీళ్ళు ఇచ్చి స్వాస్థ్యం వరకు తీసుకొచ్చి అది నీవు కాదంటే దాన్ని వదిలిపెట్టి ఇక్కడే చనిపోయిన మోషే విషయంలో, ఇశ్రాయేలు విషయంలో సామాన్యంగా అందుకే ఆ ఇత్తడి సర్పాన్ని ఉంచుకున్నారు. మోషే శరీరం మట్టుకు దొరకలేదు, ఆయన పెట్టిన ఇత్తడి సర్పాన్ని ఉంచుకుంటారు బాబు అని ఉంచుకున్నారు. వారు మారలే, మనుషులు మారలే. ఆ మోషేని నియమించిన దేవుడి వైపు కంటే మోషే మీద ఎక్కువ ఉంది మనస్సు. అది నలుగుడు అంతే, కొత్త ఏం కాదు. యెహోషువకి అందుకే భయం. ఇప్పుడు చూస్తూ వచ్చాడు, వెనకాల ఉన్నాడు, మోషే వెనక ఉన్నాడు. మోషే పరిచారకుడు, నూను కుమారుడైన యెహోషువ వెనకాల ఉన్నాడు. ఆ ప్రజలు ఎంత భయంకరలో ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాడు మోషేకి. మోషే మాత్రం ఏమంటాడు? ఆయన చిత్తం చేస్తాడు, దీనికోసం ఆయన ముందు సాగిలు పడతాడు. మోషే ఆహారంలో వీళ్ళ మీద సణిగితే దేవుని మీద, ప్రజల ముందే వాళ్ళందరూ చూస్తుంటే దేవుని దగ్గర సాగిలు పడిపోవడం. పిచ్చోళ్ళగా తెంగరోళ్ళ కనబడతారు వాళ్ళకి. ప్రజలు వచ్చి సణిగి మోషే ఆహారంల మీద లేస్తుంటే వీళ్ళు చేతకానోళ్ళగా, మోషే సామాన్యులుగా చెప్పబడింది కదా అక్కడ, యుద్ధ ప్రావీణ్యత తెలుసు, ఐగుప్తు సకల విద్యలో ప్రవీణుడు, ముసలోడయ్యే వరకు చనిపోయే వరకు దృష్టి మాంద్యం లేదు, దేహం యొక్క సత్తువ ఎక్కడా తగ్గలేదు. అలాంటి వాడు ఒక్కసారి వాళ్ళు ఏం తిడుతుంటే వాళ్ళని ఏమనేవాడు కాదు, ఎవరిని కాదు, ఇంక ప్రభు ఎదుట సాగిలు పడేవారు. వాళ్ళు ఎదురుగుండానే, వాళ్ళ ముందు ప్రభు ఎదుట ఎన్నిసార్లు సాగిలు పడ్డారు వారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం కావచ్చు, ఇంక చాలా చోట్ల సాగిలు పడ్డమే నేర్చుకున్నారు వారు, ప్రభు మీద ఆధారపడమే నేర్చుకున్నారు ఎన్నిసార్లు. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ అనే యవనస్తుడి యొక్క కోపం ఆలోచించండి ఎలా ఉంటుందో. ఇన్నిస్తే ఇదా చేసేది, మీరు ఎంత కోపపడి ఉంటాడు. నువ్వు కదా ప్రవక్తవి, నువ్వు ప్రవచించాలి, వాళ్ళందరూ ప్రవచించడం ఏంటి? సంఖ్యాకాండంలో అది కూడా మాట్లాడాడు. ఎన్ని ఫోర్స్గా వచ్చేవాడు. ప్రభు మాట్లాడుతుంటే మోషే బయటకు వచ్చాడు కానీ గుడారంలో నుండి యవనస్తుడైన యెహోషువ బయటికి రాలేదని రాయబెడుతూ వచ్చింది పరిశుద్ధ లేఖనాల్లో. పౌరుషం కలిగి జీవించినాడు. కొండ ఎక్కుతుంటే మోషే ఎవడు రావద్దంటే వెళ్ళాడు మధ్య వరకు. నిర్గమకాండం 24వ అధ్యాయంలో రానిచ్చాడు ఆసక్తిని బట్టి ప్రభు. మధ్యలోకి వచ్చి ఎవడు రాకూడదు, నువ్వే రావాలా, వెయిట్, నువ్వు వెయిట్, నువ్వు అక్కడ వేచి ఉండాలా, ఆ తర్వాత నేను వచ్చి నేను తీసుకెళ్తాను. యెహోషువకు నీకు లింకప్ లేదు. ఇంకా
మళ్ళీ దిగొచ్చే వరకు అక్కడే ఉన్నాడు యోషువ. మోషే ఎలాగొక్కడే పైన ఉన్నాడు, యోషువ కూడా మధ్యలో ఉన్నాడు. మోషే మనకు కనబడతాడు, మోషే తీసుకున్నాడు కాబట్టి వాక్యం తీసుకున్నాడు, ప్రభుత్వం ఉన్నాడు, తెచ్చాడు కిందకి, మోషే కనబడుతున్నాడు. యోషువ కూడా అక్కడే ఉన్నాడు మధ్యలో. కింద అహరోను హూరులు యాజకర్తలు ఉన్నారు, కానీ యోషువ మోషే వరకు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. ఈవెన్ ప్రజలు ఇబ్బంది పెడితే అహరోను అన్న దూడ చేసి తగ్గిపోయాడు, కానీ యోషువ మధ్యలో ఉన్నాడు, కొండ మధ్యలో. మరలా మోషే తిరిగి వచ్చే వరకు మళ్ళా వచ్చి మొదట యోషువని కలుసుకున్నాడు. ఇద్దరు కలిసి కిందకు వస్తున్నారు 32వ అధ్యాయ నిర్గమాకాండంలో. ఇప్పుడు అన్నాడు, ఏదో పాళెంలో నాకు ఏది యుద్ధ ధ్వని వినబడుతుంది. సామాన్యుడేం కాదు, ఈ ప్రజల యొక్క ప్రవర్తన ఎరిగిన వాడే, ఆ నాయకుని యొక్క సాత్వికం ఎరిగిన వాడే. అందుకే ధైర్యం. ఇంత మిక్కిలి సాత్వికుడైన వాడు ఇంత భయంకరమైన మెడవంచని ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకై ఆయన సహాయం చేశాడు, ఎరిగాడు. ఇప్పుడు అదే ఆత్మ కోరుకున్నాడు. అందుకే చేతులంచగానే యోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు, అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. లేకపోతే వేరే వేరే సంగతులు జరిగుండే. లోబడ్డాడు యోషువ. మోషే మీద కాదు, మోషే దేవుడి వైపు చూశాడు. మోషేకి దేవుడు ఎవరో, ఆ దేవుడు ఇప్పుడు యోషువను నడిపించాలి. అది త్రూ మోషే, మోషే లేకుండా కాదు. మోషే నుంచి నేర్చుకున్నాడు, భౌతికంగా మోషే నుంచి. సంఘం భౌతికంగా పౌలు నుంచి నేర్చుకున్నారు, తాను స్థాపించిన చోట్ల. ఎందుకంటే లేఖనాలు లేవప్పుడు. అందుకే పౌలు అంటాడు, మీ ఎదుట ప్రవర్తించిన వారిని చూడండి, వారిని చూసి వారి విశ్వాస ఫలమును అనుసరించుడి అంటాడు హెబ్రీ పత్రికలో. ఆ తర్వాత కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఫిలిప్పీ పత్రికలో క్రీస్తునందు గురిపెట్టి వారిని చూచి వారిని పోలి నడుచుకోండి అంటాడు. చూడండి అన్నమాట, ఫిలిప్పీ పత్రికలో. కొరింథీ పత్రికలో ఎప్పుడు చదివేదే. ఫిలిప్పీ పత్రిక 17:3 అధ్యాయం. ఫిలిప్పీ 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఎందుకంటే కొద్దిమంది వచ్చేసారు, రహస్యంగా వచ్చేసారు బయటికి. ఇంకా వాళ్ళ వల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని కాదు, ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకున్నారో వారిని గురిపెట్టి చూచి, నన్నే కాదు నా వంటి వారు అనేకులు ఉన్నారని చూపిస్తున్నాడు అక్కడ. వీరే కాదు, ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఉన్నారు, వారు గడిపేవారు దేవుడు, వారి నాశనమే వారు అంతం. వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్త, గురిపెట్టి నడుచుకోండి. చూడండి క్రీస్తుని ఎవరు గురిపెట్టి నడుచుకుంటున్నారు, మాదిరిగా జీవించారు. యోషువ మోషేని గురిగా పెట్టుకున్నాడు. జీవించినంత కాలం మోషే పరిచారకుడిగానే జీవించాడు. కాబట్టి ఇప్పుడు ఉద్దేశం ఏమంటే, దేవుడు తన కార్యముల విషయంలో, తన ప్రజల విషయంలో ఆయనేమి పట్టింపు లేనివాడు కాడు. ఆయన ఎరుగును, తన వారిని ఎరుగును, వారికి ఏం అవసరమో ఆయనకి తెలుసు. వారు ఎలా ప్రవర్తించాలి దేవునికి ఎరగకుండా ఏమీ జరగవు. సమస్తాన్ని ఎరిగిన వాడు, మేలు కొరకే, సమస్తం మేలు కొరకే. జరిగే వరకు మనకు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అయ్యో ఇది మేలు, లేకపోతే ఎంత కీళ్ళలో పడేవాడు. తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అంత బాధగా కనబడవచ్చు పరిస్థితులను బట్టి ఏవైనా. అయితే ఇక్కడ మోషే వెళ్ళిపోవడం ఇశ్రాయేలీయులకు బాధే, కానీ వారు నేర్చుకోవాలి. ఏదో దినాన్ని మోషే వెళ్ళాల్సిందే. వాళ్ళ నమ్మిక, వాళ్ళ పెట్టుకున్న మనస్సు మోషే మీద కాదు, పెట్టుకోవాల్సింది దేవుడి మీద పెట్టుకోవాలి. జ్ఞాపకం చేస్తున్నాడు, అందుకే నేర్పిస్తున్నాడు. మోషే విషయంలో తనకి అప్పగింపబడిన పనంతా చేయడానికి సహాయం చేశాడు. చూపించి స్టెప్ బై స్టెప్ అన్నిటినీ చేయించిన తర్వాత ఇప్పుడు చూపించాడు చివరికి. చూడండి 34వ అధ్యాయం 1వ వచనం. మోషే యూదా దేశం అంతయు అతనికి చూపించను, మరియు యెహోవా అతనితో ఇట్లా, నేను ఫైనల్ వర్డ్స్. మోషే భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన చివరి మాటలు, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇదే, కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. స్టేట్మెంట్ ఇచ్చాడు, చూపించాడు.
ప్రవేశింప చేయలేదు. స్పష్టంగా అందుకే మాట్లాడతాడు నికోదేముతో. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. రెండు ఉన్నాయి. మోషే రెండవది చేయలేకపోయాడు. రెండవ స్థాయికి రాలేని స్థితిలోనికి వెళ్ళాడు. నిజమే, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వాడే. కానీ దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క తనకు అప్పగించబడిన పనిలోని తీవ్రతను చిన్న సులువుగా చిక్కులు పెట్టి సామాన్యమైన సంగతి విషయంలో తప్పిపోయిన కారణాన్ని బట్టి కోల్పోయాడు భూమి మీద. అయితే శరీరం ఎవ్వడికి కనపడలేదు. మహిమాదేహంతో పైనుంచి తెచ్చాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కావచ్చు, మిగిలిన సువార్తల్లో కావచ్చు, రూపాంతర కొండ మీద తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి తెచ్చాడు. శరీరంతో కొనిపోబడ్డాడో లేదో తెలీదు. కన్నులు ఎదుటి మాత్రం శరీరంతో కొనిపోయాడు. ఎవరు? ఎలీషా ముందు నుంచి ఏలియా. మరి ఆ శరీరం తెలిపేయలేదు, మనకు తెలియదు. ఎలీషా చూచినంత వరకు మాత్రం శరీరం తెలిపాడు. హనోకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. శరీరం తెలిపారా అంటే వెళ్ళడానికి అవకాశం లేదు. స్పష్టంగా చెప్తుంది పరిశుద్ధ లేఖనాలు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. అయితే కన్నులు ఎదుటి మాత్రం ఒకవేళ అది మహిమాదాయకంగా మార్చబడి తీసుకెళ్ళిపోయాడా మనకు తెలియదు. దాని గురించి ధ్యానించాల్సిన అవసరం కూడా లేదు. అది ఆయన ఇష్టం. మెట్టుకు దేవుడు మోషేను కరుణించి, ఎందుకంటే కరుణ కృప అనేది క్రొత్త నిబంధనలో వచ్చింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా. ఆ కృప వచ్చాడు కాబట్టి ఆయన తెచ్చి మళ్ళా అక్కడ నిలబెట్టాడు రూపాంతర కొండ మీద. అందుకే శరీరాన్ని ఎక్కడ సీల్ తీయలే, ఆ ముద్ర నుంచి తీయలేదు, అలాగ ఉంచేశాడు. అందుకే శరీరం విషయం తర్కాలు, అపవాదికి, ఈ మికాయలకి, ఈ యుద్ధాలు, ఈ తర్కాలు దేనికి? మోషే శరీరాన్ని గురించి. దాని గురించి ఈయన కూడా జడ్జిమెంట్ చేయడానికి లేదు. మికా చూడండి, అందుకే ఒకసారి అది చూద్దాం. యోధాపత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభుడిని గద్దింపును గాక. చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుడు అనుమతించాడు. నువ్వు దూషించి తీర్పు తీర్చే దేవదూతలే చేయలేకపోతున్నారు. అలా నీవు నేను చేయకూడదు. ప్రభు అనుమతించాడు దాన్ని. ప్రభు భద్రపరుచుకుంటాడు. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన నాయకుడి గురించి తెలుసు ప్రభుకి, ఇశ్రాయేలు విషయమై ఆయన చూసుకుంటాడు. ఆ శరీరం విషయమై దేవదూతలు ఏం చేయలేరు. దానికి అంత అవసరం ఏం లేదు. ప్రభు చూసుకుంటాడు. ఎంత వాదించినా ప్రభుడిని గద్దిస్తాడన్నాడే కానీ, ఎందుకంటే వీడు ఏదోలాగా వాడిని వాదించి ప్రెజర్ పెట్టైనా ఏదో ఒక కాని మాట మిఖాయేలు నుంచి రావాలని అపవాది కోరిక. నేను నుంచి నా నుంచి అదే కోరుకుంటాడు వాడు. ఎందుకంటే మోషే యొక్క కనానులో ప్రవేశించకపోవడానికి గల కారణమే అది. కీర్తనల గ్రంథంలో పదం కూడా వాడు ఏమంటాడు? తన పెదవులతో కాని మాట పలికిన అంటాడు. ఒకవేళ ధర్మశాస్త్రం రాసినప్పుడు మోషే రాసేసుకున్నాడు, కానీ ఏం పలికాడో కీర్తనలో రాయడానికి ఇష్టపడలేదు. కాని మాట అన్నాడు. ఇదే కాని మాట మిఖాయేలుతో పలికించుదామని వాదించాడు. చివరికి మోషే శరీరాన్ని తర్కించి వాదిస్తే అపవాది ఏమన్నాడు? మిఖాయేలు, ప్రభు నిన్ను గద్దించును గాక అన్నాడు. దూషించలేదు, ఇంకేం చేయలేదు, తీర్పు తీర్చలేదు. జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు ఏమైనప్పటికీ. మనకు టెస్ట్ అది. త్వరపడి నువ్వు దూషించకూడదు, త్వరపడి తీర్పు తీర్చకూడదు. ప్రభువుకి తెలీదా? ప్రభు అనుమతి లేకుండా ఏదైనా జరుగుతుందా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం సమస్తమని ఆయన ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. ఆయన సమస్తం నిర్వహించినప్పుడు దానికి మళ్ళీ ఏదైనా పెడితే అంటాడు కదా, నేను వంకరగా కానీ మంచిగా కానీ చేయడానికి నీకు ఏమైనా అధికారం ఉందా? లేదు కదా. సమస్తం చేసేవాడు ఆయన. వీటికి సంగతుల విషయమే స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. మోషే శరీరమును బట్టి నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు.
రూపింపబడినది, రూపించిన వానితో నన్ను ఎందుకు ఇలా రూపించినవని అడగగలదా? అడగలేదు కదా. అది మనం అడగవలసిన వారమైనా. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఖచ్చితం. అది ధైర్యం ఏంటంటే మనతో ప్రభు ఉన్నాడు. ధైర్యం ఏంటంటే మనం ప్రభుత్వం ఉన్నాం. ధైర్యం ఏంటంటే దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు. వాక్యం నీలో ఉంటే ఏ భయం లేదు. మీరు ముట్టుకోండి, ఎవడు ముట్టేదానికి అవకాశం లేదు. ఈ శరీరమా దేవుడు అనుమతిస్తాడు. మహిమ కొరకే ఈ శరీరం శ్రమలు పొందవలసిందే. శ్రమలు లేనిదే మహిమ లేదు. సరే, చూపించాడు. ఇప్పుడు పైకి తీసుకెళ్ళాడు. చూపించినప్పుడు ఏం చెప్పాడు? ఒక మాట చెప్పాడు అక్కడ, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇస్తానని ఏదైతే ప్రమాణపూర్వకంగా ఇచ్చి దేశాన్ని ప్రమాణం చేశానో ఆ దేశం ఇదే. కన్నులారా నువ్వు ఇప్పుడు చూడు, నేను చూడనిచ్చితని కానీ నువ్వు నది దాటి వెళ్ళకూడదు. తర్వాత ఏం పలికాడు? 5వ వచనం, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మతి పొందాడు. ఫైనల్ ఇంకా వచ్చేయి, నీ స్వజనుల యొద్దకు వెళ్ళిపో. చూపించాడు లాస్ట్. ఇంకా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చూపించాడు. వీళ్ళు ఎప్పుడైతే ఇది అయిపోయిందో తర్వాత మారిపోయింది కొలబద్ద. తర్వాత మోషే ధర్మశాస్త్రం. ఇప్పటి వరకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఇప్పుడు మారిపోయింది మోషే. తర్వాత దావీదు, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు. యుగ యుగములకు మారదు. ఇంకా అది నిత్యత్వం వరకు దైవిక క్రమం. అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా పిలువబడే దేవుడు మోషే తీసుకురాబడ్డాడు. ఇప్పుడు స్టెప్ పైకి వచ్చేసాడు. మోషే ధర్మశాస్త్రం, మోషే 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 మోషే. ఇంకా తర్వాత దావీదు వచ్చిన మోషే. అయితే దావీదుకు సహితము మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం రాసుకోవాల్సిందే, ఆ ధర్మశాస్త్రం అనుసరించవలసిందే. తర్వాత రాజులకు దావీదు కొలబద్దయ్యాడు. ఇంకా పైకి వెళ్తే ప్రభువైన యేసుక్రీస్తు అన్నిటికీ మాదిరి. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాడు. బాధకుని యజమాని నేను ఇలా చేస్తే కారణం ఏంటి? ఒక మాదిరి. 13వ అధ్యాయం యోహాను సువార్త. మాదిరి, అంతే. కాబట్టి నీ కొరకే నా కొరకే ఒక మాదిరిగా ప్రభు ఉన్నాడు. ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు. అది యెహోషువ. ఈ పరిస్థితులు ఇశ్రాయేలీయులు ఊహించుకోవాలి. మనం సామాన్యమేం కాదు. అది తీసుకోలేము అసలు. చాలా కష్టం. ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయినా తీసుకొచ్చాము, కానీ మోషే లాంటి వాడు ఎంత పెద్ద ఇశ్రాయేలీయులు మధ్యలో ఉన్నారు. వాళ్ళు పని కనాను స్వాధీనం చేసుకుని వెళ్ళాడంటే అది వేరే సంగతి. ముందేముంది? యొర్దాను ఉంది. ఎర్ర సముద్రాన్ని దాటించి వచ్చినాడు ఉంటే ఆ దాని ముందు ఇదంతా లెక్క అనుకోవచ్చు. మోషే ఉన్నాడు కదా, మాకు చాలులే అనుకోవచ్చు. కాదు, దైవిక నిర్ణయం అది కాదు. మాకు మోషే ఉన్నాడు చాలు కాదు, మా దేవుడు ఉన్నాడు, మాకు అది కావాలా. అది రావాలంటే మోషే ఉండకూడదు. అక్కడ మోషే ఉంటే ప్రజలు ఎవరిని చూడరు. ఒక స్థాయి వచ్చేటప్పటికి అలాగే వద్ది. అది దైవ సేవకులే కావచ్చు, నాయకులే కావచ్చు, ఎవరైనప్పటికీ, తల్లిదండ్రులే కావచ్చు. ఒక స్థాయి వచ్చేటప్పటికి మాకు మా నాన్న ఉన్నాడు చాలు, మాకు మా అమ్మ ఉంది చాలు, మాకు మా సేవకుడు ఉన్నాడు చాలు, మాకు మా పెద్దలు ఉన్నారు చాలు. ఆ స్థాయి వచ్చిందంటే దేవునికి ఇవ్వవలసిన స్థాయి నీవు ఇవ్వట్లేదు కాబట్టి నీవు దేవునికి ఇవ్వాల్సిన స్థాయి ఇచ్చి నిమిత్తమే వాడిని తీసేస్తాడు దేవుడు. దాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడై ఉండి దేవుని కుమారుడై ఉండి తీసేసుకున్నాడు స్థాయి. రిక్తుడిగా అయ్యాడు, శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు, సంపూర్ణుడిగా చేయబడ్డాడు. అదే మాదిరిస్తున్నాడు నీకు నాకు. ఆయనే అలా చేస్తే నీకు నాకు ఎంత అవసరం. మేలు కొరకే నీవు యేసుని చూడాలా, నీవు దేవుడిని చూడాలా, నీ ప్రభువు నీకు నమ్మకం అవ్వాలా, వేరెవరు కాదు. ఆ స్థాయి దాటిపోతే అక్కడ ఎవడన్నా తీసేయాల్సింది. అది మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, ఎవడైనా కావచ్చు, మనిషి ఎవడైనా తీసేయవలసింది. నీవు నీ దేవుడిని చూడాలా. మీరు ఆయన ప్రజలు, మీరు ప్రత్యేకించబడిన వారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన, మోషే రక్షించిన కాదు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. చివరి మాటలు అదే కదా మోషే చెప్పింది ఇశ్రాయేలుకి. ఆయన యెషూరును దేవుని పోలినవాడు ఎవడున్నాడు అసలు? ఆయన కదా నిన్ను రెక్కల మీద మోసేది. ఆయన నన్ను పెట్టాడంతే కొంతకాలం. ఇప్పుడు నేను వెళ్తున్నాను, నా తర్వాత యెహోషువ వస్తాడు. వాడున్నాడు, యెహోషువ కూడా వెళ్తాడు తర్వాత. కానీ నీ దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. రాజు ధ్వనిలో ఉండాలా. యాకోబులో
యాకోబు బుక్కులో ఏ వంకరతనమైన కనుగొనలేదు. కాబట్టి ఎందు నిమిత్తం అంటే వారి దేవుడైన యెహోవా వారికి తోడై ఉన్నాడు. ఆ మాట వాడతాడు అక్కడ. దేవుడు తోడుగా ఉండాలా, మనుషులు ఎల్లప్పుడు ఉండరు, అది ఎవరైనప్పటికీ. ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. కానీ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? 14వ అధ్యాయం ఎలా ఉంది యోహాను సువార్తలో? ప్రభు ఎప్పుడైతే మోషేలా చెప్పాడో, ఆ మోషే చెప్పకుండా వెళ్ళాడు, ప్రభు చెప్పి వెళ్తున్నాడు, ఇంక వెళ్ళక ముందే వాళ్ళు ఏమైపోయారు? ఒక్కసారి కలవరం. ప్రభు చెప్పాడు, మీ హృదయములు కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచారు. కొద్ది కాలం అంతే, నేను వెళ్తాను మళ్ళీ వస్తాను. కొంతకాలం చూడరు, నన్ను మళ్ళీ చూస్తారు. నేను వెళ్తే మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, నేనున్న స్థలంలో మిమ్మల్ని కూడా ఉన్నాను, మిమ్మల్ని మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. కొద్ది కాలం అంతే. ధైర్యం ఇస్తున్నాడు ఇక్కడ. పరిస్థితులు ఏమైనా కావచ్చు, దేనికైనా అన్వయించుకోవచ్చు, కానీ దృష్టి ప్రభు మీద ఉంచండి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మోషే ఉన్నాడు, యోషువ ఉన్నాడు, ప్రాముఖ్యం కాదు. ప్రభు ఉన్నాడు మనతో. మన దృష్టి ప్రభు మీద ఉంచామా, వేరే వేరే సంగతుల మీద ఉంచామా? యెహోవా రాజ్యం చేసినాడు, జనములు వణుకున్నాడు. ఆయన నిత్యమైన దేవుడు, సింహాసనాసీనుడు. ఆయన మన ప్రభు, ఆయన మన రాజు, ఆయన మన న్యాయాధిపతి, ఆయన మన శాసనకర్త. ఆయన మనకున్నాడు. ఆయనను బట్టి మనల్ని కూడా రాజులుగా చేశాడు. రాజులను యాజక సమూహంలో అధికారంతో దేవుడు భూమి మీద నిండు ఉంచాడు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వారి పరిస్థితి చాలా భయంకరం. అప్పుడు చీకటి వాళ్ళకి ఒక్కసారి మోషే చనిపోయాడో లేదో తెలియదు. ఒక పక్క ఆయన కొండ మీద తీసుకెళ్ళాడు, యెహోషువను కూడా తీసుకెళ్ళలే, ఆహారం లేడు. అప్పుడు ఎలియాజరు కొత్త ప్రధాన యాజకుడు, యెహోషువ కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు. కనీసం ఆ సీనాయి కొండ ఎక్కడానికన్నా మధ్య వరకు పర్మిషన్ ఇచ్చాడు, కానీ ఇక్కడ అసలు యెహోషువను కూడా రానివ్వలేదు. దేవుడు ఏం పైకి తీసుకెళ్ళాడు, ఏం చెప్పాడో తెలియదు, ఏమైందో తెలియదు. ఆయనే రాసుకున్నాడు, ఇది చెప్పాడని రాసేసి వెళ్ళిపోయాడు. 34వ అధ్యాయం. చాలా మంది చనిపోయాక యెహోషువ కంటిన్యూ చేశాడు అంటారు, కానీ నేను దాన్ని నమ్మను. మోషే దాన్ని రాసి వెళ్ళిపోయాడు. ఏ ఆదికాండం తను చూడకుండా దేవుని మనసులోని మాటలు ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచి రాశాడు, అదే మోషే తన మరణం తర్వాత కూడా సంగతులు రాసేసి వెళ్ళిపోయాడు. మోషే తెలుసు, మోషే చెప్తే తప్ప ఎవడో తెలుస్తుంది ఈ సంగతులు? మోషే చెప్పలేదు, మరి కిందకు వచ్చి ఏం చెప్పలేదు. పైకి వెళ్ళాడు, చూపించాడు, రమ్మన్నాడు. యెహోవా మాట చొప్పున యెహోవా సేవకుడైన మోషే మోయాబు దేశంలో మృతి పొందాడు. మరి కిందకు వచ్చి ఎవడికి చెప్పాడు ఆ మాటలు? ఎవడికి చెప్పలే. నేను నీకు చూపించి అది దాటి వెళ్ళొద్దని చెప్పాను, ఇవన్నీ ఏం చెప్పలేదు కదా. కిందకు వచ్చి ఆయన చనిపోయాడు, అంతే. ఆయనే రాసుకున్నాడు, ఆయన గురించి ఆయన రాసుకున్నాడు. ఆ మోషే చనిపోయినప్పుడు ఆయనకు దృష్టి మాంద్యం లేదు, ఆయనకు సత్తువ ఎక్కడ తగ్గలే. సంపూర్ణమైన కాన్షియస్తో, సెన్స్తో రాశాడు ఈ లేఖనాలని అర్థం. అక్కడ ఏదో రాసే అనగా ముసలోడైపోయాడు, ఏదో బాధలు ఏదో రాసేసి వెళ్ళిపోయాడులే కాదు, సంపూర్ణమైన గ్రహింపుతో రాశాడు. అది 34వ అధ్యాయం. గ్రహింపుతో రాశాడు. దేవుడు టెస్టిఫై చేశాడు. దేవుడిచ్చిన సాక్ష్యం. అబ్రాహాం విషయం చూసాం కదా ఇందాక. అలాగే ఇప్పుడు మోషే విషయం ఏ సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ చివరి వచనాల్లో 10వ వచనం. ఐగుప్తు దేశంలో 10వ వచనం 34:10 ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమందరికీ ఏ సూచక్రియలు మహత్కార్యములు చేయడానికి యెహోవా అతని చాలా ప్రాముఖ్యం. ఇది ఏ సూచక్రియలు చేయడానికి పంపించాడో మించొకటి కూడా చేయలే, తగ్గించొకటి కూడా ఆపలే. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకే నా కొరకే భూమి మీదకి పంపబడినప్పుడు ఆయన ఐగుప్తులోనికి పంపడ్డాడు. మోషే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి పంపడ్డాడు. తండ్రి చెప్పింది కాకుండా ఏది చేయలేదు. ఏ సూచక్రియలు చేయడానికి ఐగుప్తులోనికి పంపాడో మోషే అవి తప్ప ఇంకేం చేయలేదు. తర్వాత వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయంలో మహాభయంకర కార్యముల విషయం ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద తనకు అప్పగించబడిన పనిలో వారి మధ్య చేసిన స్వస్థత కార్యాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, మరణించిన వారిని లేపుడు కావచ్చు, తన వాక్యం ఇచ్చట కావచ్చు, ఏదైనప్పటికీ ఈ మహాభయంకర కార్యం ఏంటంటే శిలువలో మరణించి తిరిగి లేచిన విషయంలో కావచ్చు, లేపబడిన సంగతుల విషయంలో కావచ్చు, ఆరోహణైన విషయంలో కావచ్చు, ఇంత గొప్ప విషయాల్లో తండ్రి చిత్తమే చేశాడు. అదే ఇక్కడ ముంగుర్తిగా చెప్తున్నాడు. వాటి విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో పుట్టలేదు. ఇంకా
నేరుగా ప్రభువైన యేసుక్రీస్తు సహోదరుడు వంటి వాడిగా, సహోదరుడిగా నా వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో మీ కొరకు పుట్టిస్తాడు. వాగ్దాన రూపకంగా ప్రభు వచ్చాడు. మరి శ్రేష్టమైన వాడు, మోషే కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, జ్ఞానం కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అసమానమైన ప్రభువైన యేసుక్రీస్తుకు ముంగుర్తిగా మోషే యొక్క సాక్ష్యాన్ని, ప్రభు యొక్క సాక్ష్యాన్ని మోషేని గురించి చూస్తున్నాను. నిన్ను గురించి, నన్ను గురించి అంతే. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించింది. చూడు, ఆయన్ని చూడు, వేరెవరినిగా చూడాల్సింది. వేరెవరిని చూసినా గతించిపోయే సంగతిలే. ఆయనను చూడు, విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు. నీకే కొద్దిగా కొరత ఉండదు. ఆయన చూసినంతసేపు నీకు దుఃఖం ఉండదు, విచారం ఉండదు, ఈ లోకపు ఆలోచన ఉండదు. ఆయన వైపు చూడు. ఆయన దేవుని వాక్యంలో ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా కనపరచబడుతున్నాడు. ఆయన్నే చూడు. చూచాడు యెహోషువ. చూస్తా ఉంటే ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే అయిపోయిన తర్వాత యెహోషువతో మాట్లాడుతున్నాడు. ద ఫస్ట్, మొట్టమొదటి స్టేట్మెంట్ దేవుడు యెహోషువతో ఏం మాట్లాడాడు? మొదటి వచనం యెహోషువ గ్రంథం. యెహోవా సేవకుడైన మోషే, కొన్నిసార్లు అంతే, మోషే చనిపోతే కానీ యెహోషువతో దేవుడు మాట్లాడవలసిన అవసరం రాదు. ఉజ్జియా చనిపోతేనే కానీ యేషాకి దేవుని ప్రత్యక్షత కనబడదు. ఎప్పుడు సింహాసనం మీద ఉజ్జియా బాగుంటే చాలు, రాజ్యం ప్రజల్ని హెచ్చరించేయడం, వాడికి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ధర్మశాస్త్రం బోధించేయడం, అంతా బాగుంది. రాజైన ఉజ్జియా అనేవాడు లేచిపోయాడు. ఇప్పుడు ఏమైంది? మృత్యు నొందిన సంవత్సరమున, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృత్యు నొందిన సంవత్సరమున, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడు కనబడుతున్నాడు సింహాసనాసీనుడైన ప్రభువు. ఉజ్జియా సింహాసనం మీద ఉన్నంతకాలం ఉజ్జియే కనబడతాడు. సింహాసనము ఉజ్జియా, సింహాసనం రాజు, అంతే. ఇప్పుడు ఈ రాజు కాదు, ఆ రాజుని చూడాలంటే ఈ రాజు వెళ్ళిపోవాలా. లేపాడు, ఒక్క దెబ్బ కొట్టాడు. ఇప్పుడు చూస్తున్నాడు. రాజైన ఉజ్జియా మృత్యు నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ఆసీనుడైన ప్రభు ఆసీనుడైన చూశాడు. ఇప్పుడు కనబడింది పరలోకపు దర్శనం. ఇప్పుడు కనపడింది సొంత స్థితి. ఇప్పుడు కనపడింది, అయ్యో అపిత్రమైన పదవులు గలవాడు, అపిత్రమైన పదవులు గల జనుల మధ్య ఇప్పుడు నేను నశించిన ఇప్పుడు తెలిసింది. అది తెలియకపోతే మిగిలిన వాళ్ళందరూ సంగతులు చేస్తాడు. ఇప్పుడు ప్రభు పక్షాన్ని నిలబడి ఎవడు? ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాడు. ఆ బలిపేటపు ఆ కారుదీయబడిన నిప్పుతో పరిశుద్ధపరచబడి ఇప్పుడు నా నిమిత్తం ఎవడపోనంటే ఏమంటున్నాడు? నేను నన్ను పంపు. నీ స్థితి, నీ పని, నీవు దేవుని వైపు చూచి పరిశుద్ధపరచబడ్డ ఈ సంగతులన్నీ ఎరగాలంటే, ప్రభు మీద ఉండే విశ్వాసం బలపరచబడాలంటే సింహాసనం మీద రాజైన ఉజ్జియా ఉండకూడదు, మోషే ఉండకూడదు. అక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడాలంటే చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే, దేవుడి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా డెత్ సర్టిఫికేట్ దేవుడు ఇచ్చాడు అక్కడ యెహోషువకి. నా సేవకుడైన మోషే, ఇంకా ఆలోచన చేయొద్దు, రాడు. వెయిట్ చేస్తున్నాడు 40 రోజులు. వస్తాడు కదా? లేదు. వాళ్ళు 30 దినాలు ఏడ్చారు, అయినా చూస్తున్నాడు. చనిపోయాడంటవా? లేదు కదా. సమాధి ఎలాగూ, ఎక్కడుంది? మనిషే కదా, సెర్చ్ చేయాలా, వెదకాలా? దేవుడు మాట్లాడాడు. నా సేవకుడైన మోషే మృతి పొందాడు. ఇప్పుడు ఆ మాట విన్న యెహోషువ ఆ యొక్క యోహాను సువార్త 13-14 అధ్యాయాలున్న శిష్యుల మనసుల మాదిరి ఎంత వేదనగా ఉంటాడు. ఒక పక్క దేవుడు మాట్లాడాడన్న సంతోషం ఉంటుంది, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ గురువైన మోషే ఇక లేడు. ఎట్లుంటుంది పరిస్థితి? ఒక పక్క ఇశ్రాయేలు ప్రజలు ముందు యోర్దాను నది, ప్రత్యేకమైన జీవితం ఇంతకాలము, అటు ప్రజల్లో కలవలేదు, ఇటు మోషే దేవుని దగ్గరికి వెళ్ళలేడు. ప్రత్యేకమైన జీవితము సామాన్యమేం కాదు. చాలాసార్లు, దాదాపు 7 సార్లు చెప్పాడు, నీవు భయపడకు, ధైర్యంగా ఉండు, నిబ్రం కలిగి ఉండు, నేను నీకు తోడే ఉంటాను, నీవు అడుగుపెట్టి ప్రతి స్థలము నేను నీకు ఇచ్చి ఉన్నాను
చదవండి అన్నమాట. 3 లేదంటే యోషువ గ్రంథం ధ్యానించినట్టు చదవచ్చు. ఆల్రెడీ ఇచ్చేసాను, ఐ హావ్ గివెన్, ఇచ్చేసాను నీకు ఏదైతే వాగ్దానం చేశాడు ముందు మోషేకి వాగ్దానం చేసిన దానిలో మోషే ఇశ్రాయేలు నడిపించిన నిమిత్తమే ఏర్పరిచిన వాడిగా పెట్టబడ్డాడు. ఇక్కడ తాను వెళ్ళలేదు, అది కూడా దేవుని మాట మోషే విషయం. అందుకొరకే దాన్ని ఇచ్చేసాను అంటాడు, ఐ హ్యావ్ గివెన్ అంటాడు. గ్రీక్లో కూడా హీబ్రూలో కూడా ఇచ్చేసాను, అది నువ్వు అడిగిపెట్టి చాలు, నీకు ఇచ్చేసాను. కాబట్టి అట్టి గొప్ప వాగ్దానంతో ధైర్యం, నువ్వు కాలు ముందు పెట్టి చాలు, దాని అర్థం అది. నువ్వు కాలు పెట్టి నీకు విజయం, పరాజయం లేదంటే అపజయం ఉంది తర్వాత హాయిపట్నం మీద. కానీ అది కాదు ఉద్దేశం. ధైర్యపరిచిన నిమిత్తమై వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడిగా నడిపిస్తూ యోషువని ఏ స్థాయిలోకి తీసుకెళ్ళిపోయాడు 24వ అధ్యాయం చదివితే తర్వాత అర్థమవుతుంది ధ్యానిస్తున్నప్పుడు. మెట్టుకు దేవుని ప్రజలకు విశ్రాంతి కలిగించుటకై పంపబడ్డాడు యోషువ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విశ్రాంతిలోనికి తీసుకుని నిమిత్తమై కుమారుని సారూప్యతలోనికి మనం సమరూపం గలవారంగా చేయబడి నిమిత్తమై మోషే ధర్మశాస్త్రం చొప్పున యోషువ నడిచినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి నీతో నాతో మాట్లాడుతున్నాడు. అతి శ్రేష్టమైన సంగతులు ఇవి, ఏదేదో కలవరపడే సంగతులు కాదు. ఎందుకంటే స్పష్టంగా అక్కడే చెప్పాడు, లోకం ఇచ్చేది కాదు నేను ఇచ్చేది, మీ హృదయములు కలవరపడినాయి. ఇక్కడ అదే 14వ అధ్యాయంలో నా శాంతినే నీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్లు ఇవ్వట్లేదు. లోకం ఇచ్చినట్లుగా ఆ దృష్టితో చూస్తే ప్రభువు లేడు వారితో, మోషే లేడు వారితో, ఎంత కష్టం. కానీ ఇప్పుడు అలా కాదు, లోకం ఇచ్చినట్లుగా కాదు. మీ హృదయములు ఎందుకు కలవరం పండిస్తారు? భౌతికమైన వాటిని చూసి ఎందుకు కలవరం? ఆయన ఉన్నాడు, నిత్యుడగు తండ్రి. ఇప్పుడు ఆయన ఎక్కడే ఉంటాడు, సింహాసనాసీనుడు. ఆయన రాజ్యం చేస్తున్నాడు, ఆయన ప్రజలం మనం, రాజులేని యాజక సమూహం, అధికారము కలిగిన నీవు నేను కూడా ప్రతి పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడి కొనసాగబద్దులమైన అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువను ధైర్యపరిచాడు. వెంటనే దేవుడు యెహోషువతో మాట్లాడిన ప్రజలు కూడా అలర్ట్ అయిపోయారు. మోషేకి ఎట్లా లోబడ్డాము నీకు కూడా అలాగే లోబడతాం, ప్రతి మాట వింటాం. సరే అవన్నీ తర్వాత. కానీ మెట్టుకి అధ్యాయంలో చూస్తే ఆ మధ్యలో నాయకత్వం మారినప్పుడు, ఇంతకాలం నడిచిన ఏకైక నాయకుడు, ఇప్పటివరకు నాయకత్వం మారలేదు వాళ్ళకి, మొదటిసారి. ఆ మధ్య పీరియడ్ చాలా కష్టం. మళ్ళీ ఎప్పుడైతే యెహోషువ వచ్చాడో మళ్ళీ మారిపోద్ది పరిస్థితి. అపోస్తలుల కాలంలో 2వ అధ్యాయం నుంచి మళ్ళీ వాళ్ళ పరిస్థితి వేరే. అసలు ప్రభువుతో ఉన్న దానికంటే చాలా ఫోర్స్కి వెళ్ళారు. ఎందుకు? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు కాబట్టి ఇంకా దాన్ని తిరిగిలేనిది. ఇంకా ఆయన వైపు చూస్తే అది లేదు, మనుషుల వైపు చూస్తే అలా కాదు, వెళ్ళలేము ఆ ఫోర్స్లో. ఇంకా అపోస్తలుల గారు 2వ అధ్యాయం నుంచి వాళ్ళు మనుషులు మారిపోయారు, మనసులు మారిపోయి, పరిచర్య మారిపోయింది, ఫోర్సే మారిపోయింది. అసలు ఒక్క చిన్న మాట బలికి 33,000 మంది, 5,000 మంది సంఘంలో చేర్చబడ్డాం. చిన్న బోధకి మీరు సిలువ వేసిన వేసిన ఒక మాట బలితే చాలు, హృదయంలో గుచ్చబడ్డం. పనిచేసేవాడు ఆయన, ప్రభావించాడు, పరిశుద్ధాత్మతో నింపబడు, జ్ఞానాత్మపూర్ణుడుగా కన్నాడు. మీ హృదయాన్ని కలవరపడనీయద్దు, వేరవనీయద్దు. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు ఉన్నాడు, ప్రభు అనుమతితో సమస్తం జరుగుతున్నాయి. నీవు ఆయన వాడు, ఆయన దేవుని వాడు. కాబట్టి ఇట్టి గొప్ప సంగతి ఇశ్రాయేలీయులకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు అక్కడున్న జరిగిన పరిస్థితులు రాస్తూ వచ్చాడు. ఇప్పుడు అందుకే ఇవన్నీ కూడా దేవుడిచ్చిన సాక్ష్యం కావచ్చు, మోషే యొక్క స్థాయి కావచ్చు, సమాధి కావచ్చు, యెహోషువ యొక్క అభిషేకం కావచ్చు, నియామకం కావచ్చు, ఇవన్నీ కూడా దేని కొరకంటే అప్పుడు జరిగిన పరిస్థితులతో ప్రభువుకు పరిశుద్ధ ఆత్మడికి ఈ లింకప్ ఎట్లా నడిపించాడు చూపించడానికి మాదిరిగా పెట్టాడు. సరే, ఇప్పుడు ధర్మశాస్త్రం ముగించబడింది. ఆది కాండం నుంచి
ద్వితీయోపదేశకాండం. ఇదంతా ఒక హై లెవెల్. ఇది మిగిలింది ఏం చదివినా దీని తర్వాతే. ధర్మశాస్త్రంలోని సంగతుల కంటే దానిలోని సమస్తం ఉంచాడు దేవుడు 5 పుస్తకాల్లో. ఇంకా తర్వాత మిగిలిందంతా అంత స్టేటస్లు, అంత స్థాయిలో ఇంకేముండవు. దేవుడు నేరుగా తన ప్రజలతో తన దాసుని ద్వారా ముఖాముఖిగా మాట్లాడిచ్చిన ధర్మశాస్త్రం కంటే సమస్త లేఖనాలు దైవావేశం వల్ల కలిగినవి, అందులో తిరిగిలేదు. కానీ దానిలో అన్నీ ఉంచాడు. అది వారి కన్నీరు వెలుగు, అది వారికి మార్గం చూపించేది. వారికే కాదు, నీకు నాకు కూడా. ఇది ధ్యానిస్తే బైబిల్ అర్థమవుద్ది. ధర్మశాస్త్రం లేకుండా బైబిల్ అర్థమవ్వదు. అది అక్షరానుసారంగా తీసుకెళ్తుంది. క్రొత్త నిబంధన ఒకటే చదివితే కాదు, ప్రవక్తల గ్రంథాల్లో ప్రవచనాలు చూసి వెళ్ళిపోవడం కాదు, కీర్తనలందరూ చదువుకొని సంతోషించేది కాదు, సామెతలు చదివి జాగ్రత్తగా బ్రతకడం కాదు. ధర్మశాస్త్రం దేవుడిచ్చిన మాట తన సేవకుడైన మోషే ద్వారా ముఖాముఖిగా మాట్లాడిచ్చింది అదొకటే. మిగిలినవన్నీ వేరు వేరు. ఏదైనా దైవావేశం వల్ల కలిగింది. వాక్యాన్ని విభజించట్లేదు, ఇక్కడ వేరు చేయట్లేదు. సమస్త వాక్యం ప్రభుని గురించి చెప్తుంది. కానీ దేవుడి పలుమార్లు చెప్తాడు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం, దానికి ఇచ్చిన విలువ, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. ప్రవక్తల గ్రంథాలు అంటాడు కానీ పేర్లు ఎక్కడ మాట్లాడు. కానీ మోషే ధర్మశాస్త్రం పలుమార్లు మాట్లాడతాడు. ప్రభు మాట్లాడినప్పుడు కూడా లూకాసు వార్త 24వ అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రం ప్రవక్తలు అందరికీ ప్రవక్తల గ్రంథాలు అంటాడు కానీ, కీర్తన గ్రంథం అంటాడు కానీ మోషే ధర్మశాస్త్రం ముందు మోషే, ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తలు. ఎవడు పేరు రాయలే కానీ మోషేది మాత్రం పేరు రాస్తున్నాడు. ముఖాముఖిగా మాట్లాడాడు. మెట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినములలో ఈలో నాలో ఉండి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచూ ఉంటుండగా, అప్పుడు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరిస్తేనే తప్పించుకోలేదు. హెబ్రీ 12 ప్రకారం ఇప్పుడు పరలోకమును నీలో నాలో దిగి వచ్చాడు, హృదయంలో నివాసం చేస్తున్నాడు. వాక్యం ద్వారా ఆయన నీతో నాతో మాట్లాడితే మనం దాన్ని తృణీకరిస్తే తప్పించుకోలే. విధేయత చూపించి దైవ కృప కలిగి నిశ్చలమైన రాజ్యం పొంది నిమిత్తమే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఏలైనగా మన దేవుడు దహించగ్ని అన్నాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి ఈ సాయంకాల సమయంలో ఈ ధర్మశాస్త్ర ధ్యానం ముగించడానికి ఇచ్చిన కృపకు వందనాలు. బైబిల్ స్టడీలో అయితే మోషే యొక్క నాయకత్వం ఎంత గొప్పది, ఆ విధేయత ఎంత గొప్పది, ఆ సాత్వికం ఎంత గొప్పది, ఆ సహించే విధానం ఎంత గొప్పది. దానికంటే మరి శ్రేష్టమైన ప్రభువైన యేసుక్రీస్తును చూస్తూ ఉంటుండగా ఆయనను పోలి జీవించడానికి సహాయం చేయండి. మోషే విషయం సాక్ష్యం ఇచ్చినావు. సత్తువ ఎక్కడ తగ్గలేదు, దృష్టిమాంద్యం లేదు. నువ్వు చెప్పిన సూచక్రియలే చేసినాడు. ఆ బాహుబలం విషయం ఏంటి, ఆ మహాభయంకర సంగతుల కార్యముల విషయంలో ఏంటి, ముఖాముఖి నివాదంతో మాట్లాడిన విషయం ఏంటి, ఇంకొకడు లేడు. అయితే మోషే దేవుడుగా నీ వంటి వాడే ఎవడున్నాడు? అయితే మోషే దేవుడుగా నువ్వు పిలిపించుకోవట్లేదు కానీ మాత్రమే మాకు కూడా నువ్వు దేవుడివై. దేవా, ఒకప్పుడు దేవుడు లేనివారు లోకమందు, అయితే క్రీస్తు రక్తం వలన దేవుని ఇశ్రాయేలుతో క్రొత్త సృష్టి పద్ధతి చొప్పున మమ్మల్ని ఐక్యపరిచి మమ్మల్ని ప్రజగా చేస్తావు. మాకు నువ్వు దేవుడు అయ్యావు. యెహోవా తమకు దేవుడుగా గల జనుల్లో మమ్మల్ని ఉంచావు. అంత ధన్యతలను తెచ్చావు. మాకు నీ ఉండగా లోకంలో ఏది మాకు అక్కర్లేదు. ఇవి మా రాజు, ఇవి మా ప్రభు, ఇవి మా రక్షకుడు, మా కొరకు రానయ్యున్న పెండ్లి కుమారుడు, నీ కొరకు సిద్ధపరచబడుతున్న పెండ్లి కుమార్తె మేము. నీకు ఇష్టము కూడా నిమిత్తమై అలాగును సిద్ధపరచబట్టకు సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రజలు నీవా, వారిని బలపరచండి, ధైర్యపరచండి, పోషించి ముందున్న కార్యాల కొరకే సిద్ధపరచండి. ఇక్కడ వచ్చిన విలువైన ప్రజలను బట్టి స్తుతిస్తున్నాం. మళ్ళీ వారి గృహాలకు వెళ్ళినప్పుడు నీ దీవెనల ఆశీర్వాదంతో, శాంతి సమాధానంతో, నీ ముఖ కాంతితో వారిని పంపించండి. ఏ తెగులే దృష్టిలో వారిని ముట్టకుండా సహాయం చేయండి. ప్రతి విధమైన కలవరం నుండి, సందేహం నుండి దూరపరచండి. సంపూర్తిగా నీ మీద ఆధారపడి ముందుకు కొనసాగట కృపనివ్వండి. ఈ లోకంలో మాకు ఇవ్వని ప్రతి పరిస్థితి మా మేలు కొరకే, మేము నేను చూచి నిమిత్తమై
నీ మహిమ లోకానికి చూపించిన నిమిత్తమైన ఎరిగిన వారంగా ధైర్యంతో కొనసాగుతూ ఉంటుండగా సంపూర్తిగా నీ వశంలో ఉంచుకొని దేవా నీ ఆత్మ ద్వారా నడిపించబడి నీ మధ్యన ఆత్మనది కాబట్టి భయపడి కూడా నీ వాగ్దాన్ని స్వతంత్రించుకుంటే కృపనిమ్మని మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు రక్షకున్నామని స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. పరమత నేను దేవుని ప్రేమయు ఆయనకు మాడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ నేను కన్యని సహవాసం ఇక్కడ వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.